పాటో ఒకసారి మీకు గుర్తు రావడం కోసం అన్నట్టుగా ఒక చిన్న బిట్టు వాయించాను. చెప్పాలంటే ఇక్కడి నుంచే ఇప్పుడు కొనసాగించాలి. కానడ రాగం ఉంది కదా, రాగమాలికలో రెండవ రాగం కానడ చరణం అయిపోయింది. ఇంకా ఆఖరి ఫ్రేజ్ చెప్పాలన్నమాట. అక్కడ ఆపేసాను మొదటి భాగం. ఈ పాట ఖచ్చితంగా మూడవ భాగానికి వెళ్తోంది, అందువల్ల ఇది రెండో భాగం. అందరికీ స్వాగతం, శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు స్వాగతం. మీ అందరికీ నమస్కారం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ముక్కోటి దేవతలు ఒక్కటైనారని ఈ పాట తాలూకు రెండవ భాగానికి మీ అందరికీ స్వాగతం. అయితే పాటలోకి వెళ్లే ముందు ఆనవాయితీగా కొన్ని విషయాలు. మొదటిది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక వీడియో కనబడుతుంది. ఆ వీడియో చూడండి, చదవండి, అందులో ఉన్నదంతా. ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ ఏ మెంబర్ అండ్ మెంబర్షిప్స్ పొందడం ఏంటి ఈ ఛానల్లో, సభ్యులు అవ్వడం, సభ్యత్వం పొందడం. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటంటే, బెనిఫిట్ ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు కూడా అర్థమయ్యేలాగా, అంటే బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా చాలా సులువుగా నేను కోర్సు రూపొందించాను. దాని తాలూకా మౌలికమైన పాఠాలు అంటే బేసిక్ లెసన్స్ కింద సంవత్సరం జూలై నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే కోర్స్ అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయిపోయింది. కానీ మీరేం వర్రీ కానక్కర్లేదు. ఈ తేదీన ఈ రోజున మీరు జాయిన్ అయినా కూడా ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు ఓపెన్ అవుతే చక్కగా చూసి నేర్చుకోవచ్చు. త్వరలో అంటే జనవరిలోనే ఫ్లూట్ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇంకా తేదీ ఖరారు కాలేదు, బట్ జనవరిలో ఉంటుంది. ఈ రెండు కోర్సులకి మధ్యలో కూడా సభ్యుల కోసం మాత్రమే నెలకి 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా చక్కగా నిర్ణయం తీసుకుని జాయిన్ అవ్వండి. ఇప్పుడు దాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, యువర్ మిస్సింగ్ ఎ లాట్. అయితే తేదీ ఖరారు అవ్వలేదన్నాను కదా ఫ్లూట్ కోర్సు. అలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇంకో పని చేయాలి మీరు. అదేంటంటే మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాలి. సెప్టెంబర్లో స్టార్ట్ చేసాం. ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో మా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో కనుక ఈ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అని వస్తుంది. చక్కగా ఫాలో అయిపోవచ్చు. అది ఫాలో అవడం అంటే మా ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే అది బెస్ట్ ప్లేస్, ఉత్తమమైన చోటు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో ఏదైనా పోస్ట్ పెడితే మీరు చూడవచ్చు, మిస్ అవుతారు కదా. బట్ వాట్సాప్ అలా కాదు, ప్రతిరోజు అందరూ కూడా ఎన్నోసార్లు తీసి చూస్తారు. అందువల్ల అక్కడ మా ఛానల్ ఫాలో అవ్వండి, వాట్సాప్ ఛానల్ ఫాలో అవడానికి ఇంకో పద్ధతి, మీ ఫోన్ తీయండి, ఫోన్లో వాట్సాప్ తీయండి. వాట్సాప్లో చాట్స్, స్టేటస్, కాల్స్ అని ఉంటాయి కదా, మధ్యలో స్టేటస్ అనేదాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు, ఆ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అక్కడికి వెళ్ళి కూడా మా ఛానల్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. ఇప్పుడు ఈ పాట తాలూకా రెండో భాగానికి వెళ్దాం. సి షార్ప్, డి ఫ్లాట్, 1/2లో ఉంది పాట. కానడ రాగం కొనసాగిస్తున్నాను. కానడ చరణంలో చివరి ఫ్రేజ్ అనమాట ఇది. తండ్రి అని వస్తుంది, అంతవరకు గుర్తుంది. తండ్రి, తనయుడు, అవి పదాలు. సరి సని సరి గమకాలు. నేను చెప్తున్న చాలా నెమ్మదిగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే పాట వాయించినప్పుడు బాణీ షేప్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా చెప్పడం వల్ల ఏంటంటే ఇన్ని స్వరాలు ఉన్నాయి ఆ గమకంలో అని మీకు అనిపిస్తుంది. నాకు కూడా అనిపించింది రాస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, డీకోడ్ చేస్తున్నప్పుడు, బట్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు సా సమరి సనిస దసరీరి ఇవన్నీ వాయిస్తేనే, అలాగే రిమ రిమ రిసరి, ఇది జస్ట్ ఒక్క పదానికి ఇంత పెద్ద గమకం అనమాట. ఓకేనా? తర్వాత ఇది పాడాను కదా, స సమరి సనిస దసరిరి రేమ రేమ రి సరి సరి రి ప మరి మ సగరి స సరి రి ప మరి మ సగరి స. తర్వాత ప మ ప గరి గ స స సద సదరి స ని ప ని మ ప సద సదరి స ని ప ప మ ప మ ని ప మ గ మ మ రే స రే ప మ ప స స. ఓకేనా? ఇక్కడతో కానడ పూర్తయిపోయింది. స్వరం అంతా చెప్పేశాను. ఈ ఆఖరి లైన్ ఒకసారి వాయిస్తున్నాను.
జాగ్రత్తగా గమనించండి. సారీ, క్షమించాలి. మళ్ళీ ఇక్కడ ఏం చేశారంటే నా దగ్గరి సా, ఈ దగ్గరి అనేది ఫస్ట్ పల్లవి పాడినప్పుడు, కాంభోజులు మొదలవుతుంది కదా, ఫస్ట్ పల్లవి పాడినప్పుడు ఫస్ట్ సంగతి ఇదే అనమాట. ఘంటసాల గారు వేసింది, మళ్ళీ ఇక్కడ వేశారు. అది ఇక్కడి నుంచి రాగమాలికలో రాగం మళ్ళీ మారుతుంది. కీరవాణి మొదలవుతుంది ఇక్కడి నుంచి, మళ్ళీ టుట్టి సౌండ్లో కీరవాణి బిట్ వస్తుంది. చూడండి, అది ఒక ప్రత్యేకమైన గమకం కీరవాణిలో. రే రే గమ అంటే రే గమ అన్నప్పుడు రే రే గమ, ఇది టుట్టి సౌండ్లో వచ్చే బిట్. అర్థమైంది కదా? రే గరి సరి దమ పమ గరి గమ. తర్వాత సితార్ ద ప మ ప, అంటే ద ప మ ప ద సరి ద ద ప మ. ఇక్కడ చూడండి, సినిమా పాటలో చాలాసార్లు చెప్పాను మీకు, రాగం ఒకటి ఎంచుకున్నప్పటికీ కూడా కొన్ని గమకాలు, ఆ గమకాల్లో లిబర్టీ తీసుకుంటారు కంపోజర్స్. అలాగే ఇక్కడ మనకి నీ వన్తో గమకం వచ్చింది, మీరు వినండి. ఆ నీటు అంటే కీరవాణిలో ఉండేది నీటునే, బట్ ఆ నీటుతో గమకం వేస్తే ఈ బిట్లో కరెక్ట్గా రాదు. అంటే ఆ దాకి గమకం అనమాట. నీటుతో వేస్తే ఏదో ఆడ్గా ఉంటుంది, కొంచెం నీ వంతు కరెక్ట్గా ఉంటుంది. సో ద ప మ ప ద సరి స ద ప మ ప రి ద రి ప గ రి గ రి గ మ మ రి రి గ స. ఇది మొత్తం సితార్ బిట్. సారీ, ఓకేనా? చెప్పేసాను స్వరం. మళ్ళీ ఆ టుట్టి సౌండ్లో చిన్న బిట్ వస్తుంది. రే మ ప ద స రి స రి రే స, క్షమించాలి, రే గ మ రే గ రి మ ప ద స రి స రి రే స. ఆహా, బాబా బాబా, రే రే గ రి మ ప ద స ని ద ని రే స. ఇక్కడి నుంచి మాస్టారు కీరవాణిలో చరణం పాడడం మొదలు పెడతారు. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే నీ వన్ వస్తుంది కొన్ని గమకాల్లో, చెప్తాను మీకు. సో మొదలు ఎలా అంటే నిజ నిజ స నిజ పదవ స నిజ నిజ ద ని ప
నీ 1 నీ 2 వాయించి చూడండి, పాట బాణీ షేప్ రాదు. సో తర్వాత మరి పమగ మరి, ఇక్కడ కూడా నీ 1 మళ్ళీ చూడండి, నీ 2తో వాయిస్తాను, చూసారా ఆడ్గా ఉంది. ఓకేనా? సో ఇక్కడ దాకా చూపిస్తాం మళ్ళీ. తల్లి అనేది వస్తుంది వర్డ్, ఇక్కడ సరిగ్గా గుర్తు రావట్లేదు. ఓకేనా? ఇక్కడ దాకా వచ్చాం. నీకు వెళ్ళినప్పుడు ఎంత విషాదం చూడండి. ఇక్కడ మళ్ళీ ఒక స్ట్రింగ్స్ మీద బిట్, బాగా ఎంత బాగుంటుందో ఆ బిట్. రే నీ ద ప మ గ రే గ మ ప, ప్రతి స్వరం కూడా పక్కకి టచ్ చేసుకుంటూ రావాలి. రే నీ ద ప మ గ రే గ మ ప, ఇక్కడి నుంచి ఘంటసాల మాస్టర్ మళ్ళీ పాడటం కొనసాగిస్తారు. బరువాయే బ్రతుకు, అంతేనా? నాకెందుకు గుర్తు, చాలా ఇష్టం నాకు ఈ ఫ్రేజ్. బాబా ఎంత బాగుంటుంది ఈ ఫ్రేజ్. సరి సరి రిమగరి సరి సమరి సరి రిమగరి రి సరి నని తలని రి మరి మరి మమ మరి రిమగరి స. గమనించండి గమకాలు. తర్వాత ఇది 2 సార్లు అవుతుందా, అయిన తర్వాత సమరి సని దబద సని సని ద సప పద సని స దబ మ ప మగరి గమ పదని సరి గరి. ఆహా, అక్కడ మళ్ళీ ముక్కోటి దేవత. ఎస్. సో స్వరం మొత్తం చెప్పేశాను. ఆఖరి లైన్ కీరవాణి రాగంలో సమరి సని దబద సని సని ద సప పద సని స దబ మ ప మగరి గమ పదని సరి గరి. బాబా
గమకం మగరి గమ పద సరి సరి గరి అట్లా. బయట ఏవో శబ్దాలు, బట్ మాలో సెట్ అయింది కరెక్ట్గా. సో ఇది మొత్తం కీరవాణి అయిపోయినట్టే. కీరవాణి మొత్తం ప్లే చేస్తే చూడండి ఇప్పుడు. అంటే ఫస్ట్ బిట్స్ చెప్పేశాను, ఇది టుట్టి సౌండ్, సితార్ అవన్నీ అయిపోయాయి కదా. మళ్ళీ టుట్టి వస్తుంది. మాస్టర్ పాడినటువంటి పోర్షన్ ఇప్పుడు మొత్తం వాయిస్తాను చూడండి. మళ్ళీ స్ట్రింగ్స్ అక్కడ, మళ్ళీ మాస్టర్. ఇక్కడ ముక్కోటి దేవతలు ఈ మధ్య పల్లవి పాడినప్పుడు పసద మాగ పసద మాగ, ఇది కొత్త కొత్త గమకం, కొత్త సంగతి. ఇప్పటిదాకా ఇక్కడ పాడలేదు ఈ పాటలో. ఇక్కడ కూడా ఆ దా గరి అనేది గమకం ఇక్కడ కూడా వేశారు రెండోసారి. అంటే ఫస్ట్ పల్లవి తర్వాత ఇది మళ్ళీ మూడోసారి రావడం మొత్తంగా. ఓకేనా? సో ఇక్కడ మాయామాళవగళం ఎట్లా వస్తాయి, బాబా బాబా ఎంత బాగుంటాయి బిట్స్. ఆర్గన్తో మొదలవుతుంది ముందు. వెంటనే స్ట్రింగ్స్ ఏంటి, రే ని ద మ ప, మళ్ళీ ఆర్గన్ గ మ ప ద ప మ, మళ్ళీ స్ట్రింగ్స్ ని ద మ ప మ, సారీ నీద పాగ, నీద మపమ, మళ్ళీ ఆర్గన్ గ మ ప రే గ స, ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్స్ ని స రే గ మ ప ద స ప ద మ ప మ. సో ఇప్పుడు ముందు ఆర్గన్ 3 చూపించేస్తాను, ఆ తర్వాత స్ట్రింగ్స్ 3 వాయిస్తాను. ఓకేనా? రెండోది, మూడోది, బాబా బాబా. ఇప్పుడు స్ట్రింగ్స్ ఫస్ట్ది రీ నీదామప, తర్వాత నీదామప, తర్వాత నిసరిగమ పదస పద మపమ. ఓకే, సావేరి ఛాయలు కూడా ఉన్నాయి. అంటే మాయామాళవగళ మెట్లు అని చెప్పినా కూడా
మొత్తంగా వింటే సావేరి ఛాయలు కూడా కనబడుతున్నాయి అది. సో ఇక్కడి నుంచి మాస్టర్ మొదలు పెడతారు. నాకు ఎంతో ఇష్టమైన చరణం ఇది. గోపన్న నాని ఇక్కడ కూడా నీ వన్తో గమకం చూడండి మీరు, నీ టూతో కూడా వేస్తారు చూడండి. ఇది బాగానే ఉంది, బట్ నాకు ఎందుకో నీ వన్ ప్రయోగించారేమో అనిపిస్తుంది. సరి రే మమ గమ గమ ప సరి రే మమ గమ గమ మ ప పని ద ప మ ప ప. ఈ మధ్యన ఏదో రాగమాలకి చేసాను, గుర్తు రావట్లేదు. ఒక రాగం ఎన్నుకుంటే అది ఎలా క్షణాల్లో వాయించగానే పాడగానే రాగ లక్షణం వచ్చేయాలి, అక్కడ ఉట్టిపడాలి. తోసేపు పాడినా కూడా ఇది ఏ రాగం అనిపించకూడదు వినేవాళ్ళకి. అలా క్షణాల్లో రాగాన్ని పరిచయం చేసి ఆ రాగంలో అద్భుతమైన గమకాన్ని, సంచారాన్ని, ప్రయోగాలను చూపించగలిగితేనే మెప్పించినట్టు. మరి ఇక్కడ ఎవరు కంపోజర్? పెండియాల గారు అద్భుతంగా చేశారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చెప్పారు ఈ మాట. కచేరీ అవనివ్వండి, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ అవనివ్వండి, ఫంక్షన్ అవనివ్వండి, సినిమా పాట, క్లాసికల్ రాగం ఎన్నుకున్న తర్వాత అది పాడినా వాయించినా క్షణాల్లో వినేవాళ్ళకి అది ఏదో రాగం ఏంటో తెలిసిపోవాలి. అంటే పజిల్లా ఫీల్ అవ్వకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎవరు. అంటే చాలా రాగాల్లో 2-3 రాగాలకి పోలికలు ఉంటాయి. ఆ పోలికలు ఏంటి అని విని కన్ఫ్యూజ్ అయ్యే లోపు క్షణాల్లో పాడినా వాయించినా కానీ టక్కని రాగం తెలిసిపోవాలన్నమాట. అది విద్వాంసుని యొక్క లక్షణం. ఇక్కడ మరి పెండియాల కాబట్టి ఆయన విద్వత్తు అంత గొప్పగా చూపించారు. గోపన్న ఆ పన్ను అని వస్తుంది. బాధలను దేచేటి భద్రాద్రివాస, నాకు భలే ఇష్టం. రాగం లేకుండా మాస్టర్ పాడే పాట ఆయన కంపోజ్ చేసిన, ఆయన పాడిన రాగం లేకుండా ఉండదు. ఇన్ని రాగాలు అయిన తర్వాత ఇక్కడ వచ్చింది రాగం. సో అక్కడ దాకా వాయిస్తాను, స్వరం చెప్పేశాను కాబట్టి పగ మ పద ని ద ని ద పద మ పద స స ని స. చూడండి ఎంత బాగుందో, అసలు వదలబుద్ధి అవ్వట్లేదు ఈ లైన్స్. ఇక్కడ రాగం చూద్దాం, త్వరగా చెప్పేస్తాను. సని ఇక్కడ కూడా నాకు చిన్న అనుమానం ఉంది. చెప్పాను కదా లిబర్టీ తీసుకుంటారు గమకాల్లో అని. రీ2 వాడారేమో అనిపిస్తోంది. చూడండి ప్లే చేస్తారు, 2 ప్లే చేస్తారు, రీ1 రీ2. సో అది మొత్తం రాగం. ఫస్ట్ ఫ్రేజులు చూడండి, రీ2 వాయిస్తాను. చూసారు ఎక్కడ ఇబ్బట్టుగా లేదు, ఎక్కడ ఆడ్గా లేదు. ఇప్పుడు రీ1 కూడా వాయిస్తా చూడండి. రీ1 కూడా ఏంటొచ్చు అంటే అంత ఫాస్ట్గా పాడతారు కదా రాగం ఆయన, మరి ఘంటసాల మాస్టర్. నాకు ఎందుకో అలా అనిపించింది, తప్పు అయితే క్షమించండి. రీ2 ఏమో అనిపిస్తోంది. ఎనీవేస్
రే గ స సరి సరి మా గమ గమ ద ద స సరి ద గ రే స. ఇది మొత్తం రాగం. ఓకే, మళ్ళీ అది వస్తుంది. బాధలను తీర్చేటి ఇక్కడ ఒక అద్భుతమైన స్ట్రింగ్స్ బిట్. మగమ పదని సరి ని స మగమ పదని సరి ని స. రాగంలో అలాగా ఇమ్మర్స్ చేసేస్తున్నారు కదా. ఇప్పుడు బాబా అదిరిపోయే ప్రయోగం పై స్థాయిలో. సరి సరి రే గ రే గ గరి రి రే ప ప మ మ సరి మ గ మ గరి రే గరి స సబ గరి స సరి సని రి స ని ద ప. ఇక్కడ ఆపేస్తున్నాను, ఇంతకన్నా సమయం దొరకలేదు ఇవాళ. ఆఖరి రాగం అయినటువంటి నాటకురంజి మూడవ భాగంలో, అంటే రేపు. సో ఇది ప్లే చేసిస్తాను. సో బాధలను తీర్చేట ఆ లైన్ మళ్ళీ వచ్చింది. దాని తర్వాత స్ట్రింగ్స్ బిట్ ఒకటి వచ్చింది, అది స్వరం చెప్పాను, ప్లే చేశాను. ఇప్పుడు ఆఖరి ఫ్రేజ్ నిన్ను నమ్మిన కోర్కే, అదేనా. సరి సరి రే గ గ రే గ గరి రి రి ప ప మ మ సరి మ గ మ గరి రి గరి స సబ గరి స సని దని రి సని ద ప. అట్లా వస్తుంది. నాకు అలాగే చెప్తున్నాను. పామ ల్యాండ్ అవుతుంది అంతవరకు గుర్తుంది, బట్ ఈ లైన్ సగంలో ఆగిపోయింది. ఒక చిన్న బిట్ ఉంటుంది, అది అయిపోతే ఈ రాగం కూడా అయిపోయినట్టే. బట్ ఏం చేస్తాం, వాళ్ళు అంతకన్నా సమయం దొరకలేదు. సో ఒక్కసారి అక్కడ దాకా వాయించే ప్రయత్నం చేస్తాను. అంటే మాయామాళ కూడా మొత్తం అంటే బిట్స్ చూపించేశాను. వదలబుద్ధి అవట్లేదు, ఇంకొకసారి వాయిస్తాను. క్షమించాలి. రాగం
వాయిస్తూ పోతే ఇంకా అక్కడ ఆపలేము అలాంటి మెలోడీస్ ఇవన్నీ కూడా. సో మళ్ళీ ఈ రాగంలో మాయామాల మెట్లలో ఈ రాగంలో ఉన్నటువంటి ఆఖరి బిట్ చెప్పేసి ఆఖరి రాగమైనటువంటి నాటకరంజి కూడా రేపటి 3వ మరియు ఆఖరి భాగాన్ని పూర్తి చేస్తాను. అంతవరకు చక్కగా ఈ గొప్ప గీతాన్ని, కష్టతరమైన గీతాన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.